కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బూడమేరు గండి పుడ్చే పనులను డ్రోన్ లైట్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా నేతలు ఇళ్లలో కూర్చొని విమర్శలు చేస్తే సరిపోదు ఆరోపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. బురద తొలగింపు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 62 మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. 2100 మందికి గాను పారిశుద్ధ సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. 100కు పైగా ఫైర్ ఇంజన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని, ప్రొక్లైన్లు, ట్రిప్పర్ల ద్వారా వేస్టేజ్ ను తరలిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యల్లో 32 మంది ఐఏఎస్లు పనిచేస్తున్నారు. 179 సచివాలయాలకు 179 మంది సీనియర్ అధికారులను ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఎవరైనా చనిపోతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నాం. మృతుల కుటుంబాలకు గాను 5 లక్షల పరిహారం అందించాలని ఆదేశాలిచ్చాం. మంగళవారం 9,09,191 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. ఇవాళ ఇప్పటి వరకు 6 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. 8.50 లక్షల వాటర్ బాటిల్స్, 3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లు అందించాం. 5 లక్షల మందికి గాను భోజన ఏర్పాట్లు పూర్తి చేశాం. గర్భిణీలకు ప్రత్యేక వైద్యాన్ని అందించాలని ఆదేశాలను ఇచ్చాం. 179 సచివాలయాలకి 179 మంది సీనియర్ ఆఫీసర్ని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్ గా పెట్టాం. నిన్న లాస్ట్ నైట్ అలోన్ 9,09,191 ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఈ రోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున మార్నింగ్ అయితే 6 లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 8,50,000 బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 3 లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒక 5 లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. అదే మరి మధ్యాహ్నం నుంచి కూడా ఒక 5 లక్షల మందికి లంచ్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం. అవి కూడా పంపించాం. అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం, ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం. డబ్బులు వసూలు చేయొద్దండి. వసూలు చేస్తే మాత్రం మీ మీద కేసు పెట్టిస్తా, జైల్లో పెట్టిస్తా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకొని కూరగాయలు రేట్లు పెంచేస్తారని, కూరగాయలన్నీ మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదాం అనుకుంటున్నా. 2 రేట్లు ఉంటాయి, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. ఎన్ని వ్యాన్లు కావాలంటే వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం. అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను. అదే రేటుకి అమ్మాలా. అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్సే పెడతాం. అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. బిగినింగ్లో చాలా సఫర్ అయ్యారు. సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. ఎవ్వరు ₹1 వసూలు చేసినా మానవత్వం లేకుండా చేసి చాలా సీరియస్గా ఉంటుంది. మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ. నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు. దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి. కూరగాయలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా. నేను అందుకనే బయట ఉండే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పా, బయట కూరగాయలను తెమ్మని చెప్పాను, డంప్ చేస్తాను. ఇదే మరి నాకు విశాఖపట్నంలో 2వ రోజు 3వ రోజు కూరగాయల రేట్లు పెంచేశారు. మన బాధ మంది, వాళ్ళ అవకాశం వాళ్ళది. ఇది మంచిది కాదు. నిత్యావసర వస్తువుల సరుకులు అన్నీ కూడా ధరలు పెంచడానికి వీలు లేదు. నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను. వాళ్ళకు కూడా చెప్పాను, మీ డ్యూటీ ఇది, ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉండండి. ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం మంచిది కాదు. బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైట్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ పనులు జరుగుతున్న తీరు వేగవంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించిన లోకేష్, క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మలతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు.
విపత్తు సమయంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుడమేరులోని 90% అక్రమాలే విజయవాడకు శాపంగా మారాయని పవన్ అన్నారు. ఇలాంటి పరిస్థితిలో సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ వయసులోనూ జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. ఆయన అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదని వైకాపా నేతలను ఉద్దేశించి హితో పలికారు. వైకాపా నేతలు ముందు సహాయక కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ తర్వాతే ఆరోపణలు చేయాలని హితో పలికారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం లేదంటూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపైన పవన్ స్పందించారు. చూపించడానికి నేను చెప్పినట్టుగా మేము వచ్చి 100 రోజులు కూడా కాలేదు. చాలా ఛాలెంజెస్ మధ్యలో ఆర్థికమైన ఇబ్బందులుండి ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పనిచేయడానికి ఇది చాలా బలమైన తార్కాణం. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తూ ఉంది, మనకి చూపిస్తూ ఉంది. అలాగే 2014-19లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసిందే. ఆ టైంలో కూడా నేను ఒక 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఒక 1 కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది. త్వరలోనే అది ఆయన చేతికి అందజేస్తాను సీఎం రిలీఫ్ ఫండ్కి. మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడమేరు పరివాహక మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది, విజయవాడకి శాపంగా మార్చినాయి అని. నిన్న అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక. గతంలో కూడా చూస్తే మనం పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని. అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినాయి. ఇవన్నీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవడం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్ కొన్ని 100 చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగుల వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. ఇది కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పోక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి నేను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బుడమేరకు గండ్లు పుడక పనులను మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఇప్పటికే మొదటి గండి పూడ్చగా మిగిలిన 2 గంటలు పూడ్చేలా దగ్గరుండి పనులను మంత్రి రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. వాటర్ మీద ఒక 2 మీటర్లు పెట్టుకుంటే అట్లీస్ట్ 2 to 3 మీటర్స్ అంటే 6 మీటర్స్ గంటకి మీరు ఎంత చేయాలి?
గంటకి 7 లారీలు 6 లారీలు లోడ్ అవుతుంది. పర్ అవర్ ఇంత క్లోజ్ అవ్వాలి, అయితే అవ్వలేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎవ్రీ అవర్ ఆన్ ద అవర్ వీ షుడ్ మెజర్. నేను ఇక్కడే ఉంటాను. ఇది మీరు క్లోజ్ చేస్తేనే విజయవాడ వాటర్ రిలీఫ్ రాదు. ఓకే. వరద ఉధృతి, ఎందుకంటే వాస్తవంగా ఈ బుడమేరుకి గతంలో ఒక 5,000-6,000 క్యూసెక్కులకి మాత్రమే పరిమితి ఉండేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అంటే ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినా కూడా అదేవిధంగా ఏదైతే మన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి గోదావరి నీరు కూడా కృష్ణానదికి పంపడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని 35,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా లైనింగ్ వర్క్లు జరిపేటువంటి విధంగా ఆ రోజు టెండర్స్ పిలిచి 3 ఏజెన్సీలు వచ్చి పనిచేసి దగ్గర 80-85% పనులు పూర్తి చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. తర్వాత దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆ లైనింగ్ వర్క్లు కానీ ఆ ఎక్స్టెన్షన్ ఎక్కడైతే బ్యాలెన్స్ ఆగిందో దాని మీద కనీసం ₹1 కానీ ఒక అరబత్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి పని కూడా చేయకపోవడంతో మొన్న ఆ కెపాసిటీ పెరగకపోవడంతో అంటే 15,000 క్యూసెక్కులకు మాత్రం అంటే మనం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే పనులు చేస్తామో దానివల్ల 15,000 క్యూసెక్కులకి సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం ఉండడంతో మొన్న ఒక్కరోజుగా 30,000 క్యూసెక్కులు మరి వరద రావడంతో ఈ యొక్క బుడమేరుకి 3 చోట్ల దగ్గర 200 మీటర్లు పైబడి గండి పడినటువంటి పరిస్థితి. దాంతో ఆ వరద నీరంతా కూడా మరి ఏదైతే సింగనగర్ని చుట్టుమట్టి విజయవాడ సిటీని ముంచేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి స్థితి. నిన్న కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సింగనగర్ వరదలో నుంచి మాట్లాడి రాజకీయాలు మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన నుంచి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు ఆ సింగనగర్లోకి రావడానికి కారకుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి కాదా? నిజంగా ఆయన 5 సంవత్సరాల్లో ఆ బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ పని ఆ బ్యాలెన్స్ లైనింగ్ పని చేస్తుంటే ఈరోజు గండి పడేదా? ఎందుకంటే దీనికి ఎగువన ఏదైతే రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి లైనింగ్ ఉంది, ఎక్స్టెన్షన్ ఉంది. అదే లైనింగ్ ఎక్స్టెన్షన్ ఉంటే ఈరోజు అసలు ఈ బాధలు కానీ తెప్పలు కానీ ఉండగా అంటే 5 సంవత్సరాలు నిమ్మక నీరెత్తినట్లు బుడమేరుని వదిలేసి ఈవేళ రాజకీయాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఏదైతే ఎంత కష్టమైనా ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళు కష్టాలు తీర్చాలని ఈ బుడమేరు గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యుద్ధ ప్రాతిక మీద పోర్చమని చెప్పేసి ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి ఇక్కడ చూస్తే మీరు కూడా చూస్తూ ఉన్నారు కనీసం ఆ గండ్లు పడేటువంటి ప్రాంతానికి చేరుకునేటువంటి పరిస్థితే లేదు. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో దాని అప్రోచ్లు కొట్టుకుపోయాయి. అదేవిధంగా ఈ యొక్క గండ్ల దగ్గరికి వచ్చేటువంటి గట్టు ఏదైతే ఉందో అది కూడా మనం ఓవర్ఫ్లో అయ్యి ఆ గట్లు కూడా మరి తెగిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ గండ్ల దగ్గర చేరుకోవడానికి ఆ బ్రిడ్జికి అప్రోచ్లు వేసుకుని మళ్ళీ రోడ్డు ఒకటి కొత్తగా మేము దీని మీద ఫామ్ చేసుకుని ఈవేళ మొదటి గండి అంటే దగ్గర 3 రోజులు శ్రమిస్తే ఇప్పుడు మొదటి గండిని మనం పోడ్చగలిగాం. ఇప్పుడు 2వ గండి మీద కూడా పోడ్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా 3వ గండి ఉంది. దీన్ని ఎంత ఎమర్జెన్సీగా పూర్తి చేయాలని ఆలోచన ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడే స్వయంగా లోకేష్ బాబు గారు కూడా వచ్చి ఇమ్మీడియట్లీ ఇప్పుడు పనిచేసేటువంటి ఏజెన్సీలకి అదనంగా ఇంకా ఏజెన్సీలు కూడా పెట్టుకుని ఇప్పుడే ఇంకా డిఫరెంట్ ఎన్సీసీ మెగా వీళ్ళతో కూడా మాట్లాడి ఎక్కువ మందిని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి ఎంత తొందరగా ఇది మనం పూర్తి చేయగలిగితే అంత సేఫ్ సింగనగర్ ఉంటుందనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తూ ఉన్నాం. అయితే దురదృష్ట వాతావరణం కూడా కొంత సహకరించడం ఏదైతే రాత్రి మళ్ళీ కురిసినటువంటి వర్షానికి మళ్ళీ ఒకసారిగా బుడమేరు మళ్ళీ ఒక 5,000 క్యూసెక్కుల దాకా ఇప్పుడు పెరిగి మళ్ళీ ప్రవహిస్తూ ఉంది. ఇది 8,000 దాకా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుచేతే మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆదేశించారు, లోకేష్ గారు ఇంకా ఈ గండ్లు పూర్తయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉండి ఆ గండ్లు పూర్తి చేసిన తర్వాతే మనం విజయవాడ రావాలి. ఎందుకంటే ఇది పూర్తి అవనంత సేపు కూడా వాటరు సింగనగర్ వైపు పోతూనే ఉంటుంది. అక్కడ ఘనంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆహ్వాన పలికిన బీజేపీ నాయకులు. రాజంపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గాను మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. వారి సభను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ గ్రామాల్లో సైతం బీజేపీ సభ్యత్వ నమోదు బీజేపీ పార్టీ పట్టణతత్వానికి కారణమని అందుకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త
100కు పైగా సభ్యత్వాలు నమోదు చేయించాలని, అంతేకాక ఎవరైనా బీజేపీ సభ్యునిగా చేరాలని ముందుకు వస్తే వారు మనస్ఫూర్తిగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దాంట్లో ఏ విధంగా చేయాలనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మహిళా మెంబర్స్ మనం చేసుకోగలిగితే ఆ యాక్టివ్ మెంబర్స్ ని ఆ బూత్స్ లో బాగుంటుంది. అంటే యాక్టివ్ మెంబర్స్ మహిళలు ఆ బూత్ చూసుకునేదానికి మహిళలే ఉండాలి, ఏజెంట్ గా కూర్చోగలిగితే అది ఒకటి. మనకు షార్ట్ కమింగ్ మన ఎలక్షన్ లో మైనారిటీస్ నుంచి వచ్చింది. మైనారిటీస్ ఎంత ఎక్కువ మనము భారతీయ జనతా పార్టీ మనం తీసుకోగలుగుతామో దాన్ని తీసుకునే ప్రయత్నం అది కూడా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మైనారిటీస్ లో ఒక అపోహ సృష్టించింది ఇతర పార్టీ. ఆ అపోహని తొలగించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా మైనారిటీస్ చేస్తున్నారు. అది మనం ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఏకైక మన ఎలక్షన్ లో మైనారిటీస్ లో మనకు 15% ఓటు మాత్రమే పడింది. 15% మాత్రమే పడింది ఈ నియోజకవర్గంలో. వీటిలో చాలా నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఒక 20,000 ఇళ్ళు కట్టించుంటాను. మైనారిటీస్ 20,000 ఇళ్ళు కట్టించుంటాను. వాళ్ళకు మసీదులకు డబ్బిచ్చాం, వాళ్ళకు స్కూళ్ళు కట్టించాం, కాలేజీలు కట్టించాం. అన్ని పనులు చేసినా కూడా ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆ అపోహ, బీజేపీ పార్టీ అంటే అపోహ మైనారిటీస్ కి వ్యతిరేకమని ఏదైతే ఇతర పార్టీలు వాళ్ళు సృష్టించారో దాన్ని నమ్మే పరిస్థితి వచ్చింది. అందుకని మైనారిటీ సోదరులు కూడా ఎంత వీలుగా ఎక్కువ ఉంటే వారిని బీజేపీ పార్టీలోకి తీసుకొని పోవాలి. మనం మైనారిటీస్ కి వ్యతిరేకం కాదు, ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు కాదు. నరేంద్ర మోడీ గారికి 5 ఇస్లామిక్ దేశాలు అతి ఉన్నతమైన పురస్కారం ఇచ్చారు. 5 దేశాలు ఇచ్చారు. ఆయన మైనారిటీస్ వ్యతిరేకం అయితే ఎందుకు ఇస్తారు? ఈ ఇతర పార్టీలు ఏదైతే అపోహ సృష్టిస్తున్నారో అది నమ్మే పరిస్థితిలో ఉన్నారు మైనారిటీస్. అందుకని ఆ నమ్మకం పోగొట్టే విధంగా మెంబర్స్ ని ఎక్కువ మందిని వారిని బలోపేతం చేసుకొని మన పార్టీలో చేర్చుకునే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ కూడా యంగ్స్టర్స్ ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మహిళలను అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు మన పార్టీలో బలోపేతం చేసుకునే దానికి చేయాల్సిన అవసరం ఉంది. బీసీలు ముందర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఒకటే పార్టీ. మతం కానీ కులం కానీ ఇతర అంశాలు ప్రాముఖ్యత ఉండదు. కేవలం దేశభక్తి, దేశం ముందర ఉండాలి, దేశం ముందరికి పోవాలని చెప్పే కార్యక్రమంలో మైనారిటీస్ మన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అది ముందర పెట్టుకొని మనం ముందరకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ నేను ఇతర కార్యక్రమం ఉంది కాబట్టి నేను పోతున్నాను. అందుకని ఇంకొకసారి నేను ఖచ్చితంగా మళ్ళా వీటికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హామీనిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో పాలేరు వరద వల్ల నష్టపోయిన గ్రామస్తులను తాతయ్య 2 గంటల సేపు పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. గడిచిన 50 సంవత్సరాల్లో ఇలాంటి విపత్తు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. గ్రామంలో వరద వల్ల పూర్తిగా నష్టపోయిన గృహాలు, పంట పొలాలు, రహదారులు వంటి వాటికి ప్రభుత్వం దాదాపు పూర్తి స్థాయిలో పరిహారం అందిస్తామని హామీనిచ్చారు. కట్టుబట్టలతో ఉన్న వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. గ్రామానికి వచ్చే 2 రహదారులు పూర్తి స్థాయిలో ధ్వంసం కావడంతో వెనువెంటనే మరమ్మతులు చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. వరదల వల్ల గ్రామానికి గడిచిన వారం రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆయా శాఖ వారిని వెంటనే విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామని హామీనిచ్చారు.
ఎంఆర్ఓ గారు మనుషులు పంపిస్తారు. మీరు ఒకటి మేము లేనప్పుడు వచ్చారనేది కాదు, కొద్దిగా ఇంటికాడ ఉండి వాళ్ళు వస్తారు. మీకు ఏమేమి నష్టం మీరు జరిగింది ఏదో చెప్పి రాపియండి. మీకు ఏమేమి పోయినాయో ఇప్పుడు వస్తారు, చెప్పి రాపియండి. మీ దగ్గర కొంచెం ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ పోయినాయి సార్. పాపం వాళ్ళు ఓట్లు బియ్యం రాపిడి. మీకు ఏం పోయినాయి రాపిడి అమ్మా. ఓట్లు పోయినా బియ్యం పోయినా చెప్పాను. మాది కూడా ఇల్లు పోయిందని చెప్పు. మీకు కాలనీ వచ్చేటట్టుగా ఎమ్మెల్యే గారు మీకు ప్రయత్నం ఇవన్నీ నీళ్ళే సార్. కొద్దిగా నీళ్ళు ఇక్కడ దాకా రాత్రి రమేష్ ఫోటో పెట్టమ్మా. ఇది వరదలు వచ్చిన కదా ఇక్కడ దాకా ఇక్కడ ఇది పూర్తి నిండిపోయింది సార్. నైట్ దాకా వచ్చింది. అవన్నీ కూడా వాంకిడిలో దంచుకొట్టిన వాన. సాయం కోసం వేలాడిన గ్రామ ప్రజలు. వాంకిడి కేంద్రంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి చీకిలి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఉగ్రరూపం దాల్చిన చిక్లి వాగు అచ్చిగూడ రామ్నగర్ కాలనీలోని నీళ్లు ప్రవేశించి కాలనీ వాసులు అష్టకష్టాలు పడ్డారు. తమకు సాయం చేయాలని చేతులారా వేడుకున్న ఏ అధికారి కూడా కానరాకపోవడంతో బిక్కుబిక్కుమని ఉన్నారు ప్రజలు. వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ సాహసోపేతంగా నీళ్లు చేరిన ఇండ్లలోని పనులను ప్రజలను కాపాడి తక్షణమే సాయాన్ని అందించారు. రాలేదు. మరి ఈరోజు భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ పంట నష్టాలు అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్త తీసుకోవాలి. మరి ప్రభుత్వం కూడా పంట నష్టం భరించాలి. చాలా మిరప పంట కానీ, పత్తి పంట కానీ, వరి పంట కానీ పంటలు నష్టపోతున్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి నేను విన్నది ఏమనగా మరి మనుగడ వాడ కానీ ప్రతి మన వాంగిడి మండలంలో చిన్న వాంగిడి కానీ దాని కింద ఉన్న లోతట్టు ప్రాంతాలు కానీ అప్రమత్తంగా ఉండి సురక్ష ఉంటారని నేను మనవి చేస్తున్నాము. మళ్ళీ వర్షాలు ఈరోజు కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా మన ఆసిఫాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఇచ్చింది కాబట్టి దయచేసి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ వరద సమయంలో ఈ విధమైన రాజకీయాలు చేయడం అవివేకమని కేంద్ర సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 40 సంవత్సరాల నుంచి ఎన్నడూ చూడని విధంగా నేడు వరదలు వచ్చాయని శ్రీనివాస్ వర్మ అన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ఈ విధమైన పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాస్ వర్మ విమర్శించారు. చెరువులు, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వ సంక్షేమం, ముసుగులోని సంక్షేమం కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. కనీసం రోడ్డు, డ్రైనేజీలు కూడా ఏమాత్రం పట్టించుకుని ప్రభుత్వం గత ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యమని అంటున్నారు. కానీ ఆయన వైఫల్యం చెందారు కాబట్టి కేవలం 11 సీట్లకు పరిమితమయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ శాసనసభ్యులు సురుద్నా చౌదరి అక్కడ ప్రజలు అండగా నిలబడ్డారని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం 3 నెలల్లో అయిందని, గతంలోనైనా ప్రభుత్వమే అధికారంలో ఉందని తెలిపారు. నేను నిన్ననే అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చాను. చెరువులు పూర్తి చేయడం అనేది డ్రైనేజీ సిస్టమ్ని మెరుగుపరచకపోవడం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఇందులో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షేమ పథకాల ముసుగులో ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అది రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఏం మాత్రం కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి కూటమి నాయకులు ఏం చేయట్లేదు. మరి కూటమి వేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉల్టాన్ని పెంచింది. స్థానిక శాసనసభ్యుడు సుందా చౌదరి గారు అక్కడే సొంత నిధులతో ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అదే నా వైజాగ్ అని ఎక్కడైనా వస్తుంది. హుదూద్ వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేశాం. ఎవరు అధికారంలో ఉన్నారో అది హుదూద్కి తెలియదు. ఇవాళ అది ఎవరు అధికారంలో ఉన్నటువంటి వచ్చిన వర్షాలు. కాబట్టి జగన్ గారు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం, ఆయన వైఫల్యం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన పరిపాలన సమయంలో కేవలం 11 సీట్లతో సరిపెట్టారు. 3 నెలలు కూడా కాలేదు. ఇవాళ వచ్చి ప్రభుత్వ వైఫల్యమైన ఆయన రాజకీయాలు ప్రస్తావించారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినప్పుడు వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అండగా వెళ్ళేటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. కానీ దీనికి రాజకీయాలు ఆపాదించి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం అనేది వరద ముంపు బాధితులకు గాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ పేర్కొన్నారు. నగరంలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ సప్తర్ నగర్ ప్రాంతం నీటి ముంపుకు గురైంది. అప్పటి నుంచి పరిసర కాలనీలన్నీ నీటిలోనే మునిగాయి. అంటువ్యాధుల ప్రబలే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బుధవారం బ్లిస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వైద్య శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు. బాధితులకు పలు పరీక్షలు నిర్వహించి చికిత్సలు జారీ చేశారు. అవసరమైన వారికి మందుల పంపిణీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శరీరంలోని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వరద బాధితులకు పార్టీ తరపున, ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు కొనసాగుతాయని అన్నారు. కార్యక్రమంలో నాగిరెడ్డి, విఠల్ రెడ్డి, నరసింహ, మస్తాన్ రెడ్డి, నయాముద్దీన్, మెయిజుద్దీన్, శివా చౌదరి, బచ్చుమల్లి, సంధ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చింది వనపర్తి పట్టణంలో గత 2000 సంవత్సరం వినాయకుని విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టి నేటికి 24 సంవత్సరాలు నడుస్తుంది. ఇటు విగ్రహాలను రాజస్థాన్ నుంచి విగ్రహాలు తయారు చేసే వ్యక్తులను దాదాపుగా 40 మంది కళాకారులు వస్తారు. వీరికి పండుగకు దాదాపుగా 6 నెలల ముందు వస్తారు. మాకు 4 బ్రాంచీలు ఉన్నాయి. 1 టీచర్స్ కాలనీ, 2 మర్రికుంట, 2 షెడ్లు ఉన్నాయి. పెబ్బేర్ మున్సిపల్ ఆఫీస్ పక్కన 1 షెడ్డు. ఇట్టి వాటిలో వినాయకుల తయారు చేయడం జరుగుతుంది. ఇటు కళాకారులకు 6 నెలల ఉపాధి మేము ఇస్తున్నాం. టీచర్స్ కాలనీలోని అందాల 200 విగ్రహాలు, మర్రికుంటలో 2 సెంట్లలోని దాదాపుగా 356 దాదాపుగా ఉంటాయి. పెబ్బేర్లోని 200 పైచిలుకే ఉంటాయి. ఇటు వాటిని తయారు చేయడం మరియు రిపేర్ చేయడం, విగ్రహాలకు కళ్ళు పెట్టడం చేస్తారు, కలర్ కొట్టడం చేస్తారు. ఇటు విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకుపోవడానికి గాను చుట్టుప్రక్కల వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల జిల్లా, కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారు. ఇటు విగ్రహాలను కొనుగోలు చేసిన వ్యక్తులకు జాగ్రత్తగా ఎత్తి పంపిస్తూ ఉంటాం. ఇటు విగ్రహాల తయారు చేయడంలో ఒక్కొక్క సంవత్సరం విగ్రహాలు పోక ఇబ్బందులు కూడా చవి చూడాల్సి వస్తుంది. కావున ఇటు తయారీదారులకు, గవర్నమెంట్ తయారు చేసే వ్యక్తులకు ఆదుకోవాలని వారు కోరుకుంటున్నామని చెప్పారు. వినాయక విగ్రహ తయారీదారు
బడా రమేష్ యాదవ్, బడా అరుణ్ యాదవ్, బడా హరీష్ యాదవ్, బిట్టు, బడా అనిత, టీచర్స్ కాలనీ, వనపర్తి, మరికుంట, ఎస్టీ హాస్టల్ పక్కన కలెక్టర్ ఆఫీస్ రోడ్డు, పెబ్బేరు మున్సిపల్ ఆఫీస్ పక్కలో ఇటు అడ్రస్లు సంప్రదించగలరని కోరుతున్నారు. వినాయక చవితి 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినాం మేము ఇక్కడ తయారు చేయడానికి. 2000 సంవత్సరం నుంచి దాదాపుగా 24 ఏళ్ళు నడుస్తుంది. దాదాపు కొనడానికి మొత్తం కొల్లాపూర్ తాలూకా కానీ, పెబ్బేరు మండలం కానీ, తర్వాత ఇక్కడ గణపూర్ కానీ, ఈ ఏరియా మొత్తంలో ఇంచుమించు అవసరం అయితే మహబూబ్నగర్ నుంచి కూడా మా దగ్గర వచ్చి తీసుకుపోతున్నాం. విగ్రహాలు సరసమైన ధరలు, అన్ని మోడల్స్ ఉంటాయి, ఎక్కువ మోడల్స్ ఉంటాయి. తయారు చేసినాం ఇక్కడనే కనుక చాలా సేలింగ్ బాగా ఉంది. కనుక ఎక్కడన్నా ఉన్న వాళ్ళు ఏమైనా ఉన్నా ఇక్కడ చీప్ రేట్లు, మినిమం రేట్లతోనే అమ్ముతున్నాం కనుక వచ్చి సంప్రదించండి. ఒకవేళ ధరలో నచ్చితే తీసుకొని పోగలరు. మీరు ఎన్ని వందలు గణేషులు తయారు చేస్తారు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మీరు గణేషులు తయారు చేయడానికి? గణేషులు ఒక 6 నెలల ముందు నుంచి తయారు చేస్తాం. 6 నెలల ముందు, గణేష్ చవితికి 6 నెలల ముందు తయారు చేస్తాం. ఎన్ని వందలు చేస్తారు? దాదాపు 600 చిల్లర, దాదాపు 600-700. ఇది ఒక నలుగురం, అంటే మేమే అందరం నలుగురం కలిసి 4 స్థలాల్లో, ఒక టీచర్స్ కాలనీ, మరికుంటల 2 షెడ్లు, తర్వాత పెబ్బేర్లో కూడా మున్సిపాలిటీ పక్కన ఒక షెడ్. ఇట్లా ఎవరి వాళ్ళు, నా కొడుకులు ఉన్నారు, మేము ఉన్నాం, ఎవరి వాళ్ళు సపరేట్ చేయించుకుంటున్నారు. అన్నిటిలో బిజినెస్ బాగానే నడుస్తుంది. ఒక్కొక్క విగ్రహం ఎంత ఉంటుంది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? స్టార్టింగ్ ఒక 4000 విగ్రహం, దాదాపు ఒక 600 విగ్రహం కానుంచి 20,000-22,000, 25,000 వరకు మా దగ్గర విగ్రహాలు తయారు చేస్తాం. ప్రతి మండలంలో వచ్చి తీసుకుని వెళ్తారు మీ దగ్గర? ఎన్ని సంవత్సరాలు పెట్టేది మీరు? 24 సంవత్సరాలు వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.